హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఏం కర్రీ చేస్తానో చూపిస్తా చూడండి. మా ఇంట్లో అయితే ఈరోజు ఆనకాయ పప్పులో వేసే పదార్థాలు చూడండి. కందిపప్పు తీసుకున్న, ఒక 2 ఉల్లిగడ్డలు కోసేసిన, ఆనకాయ అండి, కొంచెం అంతా చింతపండు వేసిన చూడండి, కొంచెం అంతా చింతపండు. ఇందులోనే టమాటాలు, 3 టమాటాలు అండి, ఇంకా పచ్చిమిరపకాయలతో చేస్తున్నా నేను. పచ్చిమిరపకాయలు మీరు ఎలా తింటే అలా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారం ఉంటే చూసేసుకోండి. నేనైతే నీట్ వేస్తున్నా చూడండి. ఇందులోనే కరివేపాకు, కొంచెం అంత కరివేపాకు, ఎంత వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది కరివేపాకు. ఇవన్నీ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలండి. 4 విజిల్లు వచ్చే వరకు శుభ్రంగా కడిగి ఇంత పసుపు వేసి కుక్కర్లో వేసుకోవాలి. 4 విజిల్లు వచ్చినాక దింపుకొని పోపు పెట్టుకోవాలండి. ఇదేనండి ఆనకాయ పప్పు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్ అండి.